హైదరాబాద్లో నిన్న రాత్రి ఈదురుగాలులు సృష్టించిన బీభత్సానికి చాలా ప్రాంతాల్లో చెట్లు కూలాయి, విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. రాత్రి 11 గంటల నుంచి ఇప్పటివరకు విద్యుత్ లేకపోవడంతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, షేక్పేట, అమీర్పేట, పంజాగుట్ట, కుకట్పల్లి, నిజాంపేట తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఉదయం ఆఫీసులకు వెళ్లేవారు ట్రాఫిక్ జామ్తో ఇబ్బంది పడ్డారు. ఈదురుగాలులు, వడగళ్ల వానతో నగరం అల్లకల్లోలమైంది. శ్రీనగర్ కాలనీలో తాజా పరిస్థితికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దినకర్ అందిస్తారు. రాత్రి 11 గంటల నుంచి కురిసినటువంటి భారీ వర్షాలకు అనేకమైనటువంటి ఆస్తులు ధ్వంసమయ్యాయి. అందులో భాగంగా ప్రస్తుతం మనం శ్రీనగర్ కాలనీలో ఉన్నాం. దాదాపు ఇది ప్రధానమైనటువంటి మార్గం. ఈ మార్గంలో కార్ పార్కింగ్ చేసినటువంటి ఒక ఉద్యోగికి సంబంధించినటువంటి కార్ పైన మొత్తం ఈ చెట్లన్నీ పడినటువంటి పరిస్థితి ఉంది. దీంతో హైటెన్షన్ వైర్లు కూడా ఉండడంతో ఇక్కడ పవర్ కూడా కట్ అయినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ఈ కారు రాత్రి ఇక్కడ పార్కింగ్ చేయడం జరిగింది. సో ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో ఈదురుగాలులు భారీగా రావడంతో ఒక్కసారిగా ఈ యొక్క కారు పైన ఈ చెట్టు పడడంతో దీనికి సంబంధించి మొత్తం తొలగించే ప్రక్రియ చేస్తున్నారు. అటు జిహెచ్ఎంసీ కానీ ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది కూడా ఇందులో ఉండి మొత్తం అంతా కూడా తొలగిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈరోజు ఉదయం నుంచి పనుల్లో దిగుతున్నటువంటి పరిస్థితి ఉంది అధికారులు. ఈరోజు మీ నోటీస్కి ఎన్ని గంటలకు వచ్చింది, ఏమేమి చేస్తున్నారు? మేము ఇందాకనే వచ్చినామండి. ఇప్పుడు ఇది మన కారుకి ఇట్లా పడ్డదని చెట్లు కనుక పడ్డాయంటే ట్రాఫిక్ కనుక జామ్ కాకుండా ముందు వాహనాలు వెళ్ళేటట్టుగా మా దగ్గర ఉన్నటువంటి ఎక్విప్మెంట్తోని చెట్లని కొట్టేసి ముందుగా వాహనాలు పంపించేస్తున్నాం. నెక్స్ట్ ఇట్లా వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ కాలువను తీసి బయట పెడుతున్నాం సార్. మేము పరిసర ప్రాంతాల్లో ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయండి ఇలా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? మా దగ్గర ఇప్పుడు వెంకటగిరి, కృష్ణనగర్ రెండే ఉన్నాయండి. ప్రస్తుతం అది అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ తీసేస్తున్నాం. ఇక చూస్తున్నాం మనం ఈ కారుని తీయడానికి దాదాపు ఇక్కడ ఉన్నటువంటి కార్మికులంతా కూడా ఇది చేస్తున్నటువంటి పరిస్థితి. ఓనర్ ఉన్నారు సార్, ఎన్నింటికి పార్క్ చేయడం జరిగింది మీరు? దాదాపు ఎలాంటి ఇబ్బంది జరిగింది? ఇక్కడ 9:40కి అట్లా పార్క్ చేసాము. ఆ తర్వాత బాగా వడగళ్ళ వాన వచ్చింది. ఆ తర్వాత ఇది పడడం జరిగింది. మేము ఒక 1 అవర్ తర్వాత వచ్చి చూసుకుంటే చాలా వాన ఉంది. మీరు రెగ్యులర్ పార్కింగ్ చేసే ఏరియానా లేకపోతే ఇక్కడ? నార్మల్గా అయితే అక్కడ చేస్తాము, కొంచెం పార్కింగ్ లేక ఇక్కడ చేసాము. నార్మల్గా అటువైపు చేస్తాం. కారు ఓనర్ చెప్పడం జరుగుతుంది. అయితే అనుకోని కారణాల వల్ల ఇక్కడ పార్కింగ్ చేయడంతో ఒకసారిగా ఈ కారు సంబంధించి కూడా ఇది ఇక్కడ మొత్తం అంతా కొలాప్స్ అయినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. మనం చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ చెట్టుని మొదట తొలగించి ఆ తర్వాత కారుని దాని నుంచి తీయించడానికే మొత్తం అంతా ప్రయత్నం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కారు దెబ్బతినకుండా ఉండాలని చెప్పి కూడా ఇక్కడ ఓనర్లు కోవడం జరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇక్కడికి వెళ్దాం. దాదాపు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఇంకా ఇదే కాదు, శ్రీనగర్ కాలనీతో పాటు మధురానగర్ నుంచి అలాగే ఆ తర్వాత ఉన్నటువంటి ఏరియాల్లో కూడా ఇలానే చెట్లు వేళ్ళ స్థాయి నుంచి కూడా మొత్తం కూలిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇలాంటి చెట్లు, వందలాది చెట్లు గ్రేటర్ హైదరాబాద్లో రాత్రి కురిసినటువంటి భారీ వర్షం మూలంగా కూడా ఇలా పేకటి వేలతో సహా కూడా కూలిపోయినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. సో ఇది ఇక్కడ హైదరాబాద్లో రాత్రి కురిసినటువంటి భారీ వర్షం కారణంగా దెబ్బతిన్నటువంటి ప్రాంతాలు. చాలా ప్రాంతాల్లో విద్యుత్ నిలిపేశారు. హైదరాబాద్లో రాత్రి 11 గంటల నుంచి కూడా విద్యుత్ లేనటువంటి పరిస్థితి ఉంది. కొన్ని చోట్ల నీళ్లు కూడా భారీగా రోడ్లపైన ఉన్నటువంటి పరిస్థితి. వాటిని తొలగించే ప్రయత్నం జిహెచ్ఎంసీ సిబ్బంది చేస్తున్నా కానీ అక్కడక్కడ ట్రాఫిక్ కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. రాత్రి ఎలాంటి వాన కురిసింది మీరు చూసారా? రాత్రి మేము 11 గంటల రాత్రిలో ఇక్కడ ఇదే ఏరియాలో ఉన్నాం. ఇప్పుడు మరీ దారుణంగా, అంటే ఒక మే నెలలో ఇంత భారీ వర్షం అనేది దాదాపు ఈ 5-6 సంవత్సరాలు ఎప్పుడు చూడలేదు. అంటే ఒకటేంటంటే ప్రకృతి యొక్క విలేతాండం చేసి ఎవరైనా బాధ్యతలు అవుతాం కాబట్టి ఇక్కడ ఎవరిని మనం నిందించాల్సింది కాదు. కానీ వెంటనే స్పందించినటువంటి మీడియాకు కానీ అదేవిధంగా జిహెచ్ఎంసీ వాళ్ళకి కానీ వీళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా పౌరులమైన మనం కూడా ఇది మన ప్రోగ్రాం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా బాధ్యతగా వచ్చి మొత్తం తొలగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో అటు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్తో పాటు బేగంపేట, ప్రకాశం నగర్, మధురానగర్ అలాగే ఎర్రగడ్డ ప్రాంతాల్లో కూడా ఇలా భారీగా చెట్లు కూలిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే వాటిని తొలగించే ప్రయత్నాల్లో జిహెచ్ఎంసీ సిబ్బంది చేస్తున్నారు. కొద్దిమంది నెటిజన్లు కూడా తమకు అందుబాటులో ఉన్నటువంటి, అంటే చాలా చోట్ల పవర్ కట్ కావడంతో మొబైల్స్ కూడా పనిచేయనటువంటి పరిస్థితి నెలకొని ఉందని చెప్పవచ్చు. సో ఓవరాల్గా చూస్తే ఇది హైదరాబాద్లో జరుగుతున్నటువంటి పరిస్థితి. మరికొద్ది ప్రాంతాల్లో కూడా భారీగా చెట్లు పడిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. అలాగే నీరు లాగైనటువంటి సిచ్యువేషన్ కూడా కొనసాగుతుంది. అయితే వాటిని తొలగించే పనిలో ఉన్నటువంటి అధికారులు ఈరోజు సాయంత్రం లోపల సాధ్యమైనంత త్వరగా వాటిని క్లియర్ చేస్తామని చెప్తున్నారు. అయితే విద్యుత్ పునరుద్ధరణ పైన మాత్రం ఇంకా దానికి సంబంధించినటువంటి పరిస్థితి ఇంకా పనులు మాత్రం జరుగుతున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే చాలా చోట్ల హోర్డింగ్స్తో పాటు విద్యుత్ పోల్స్ కూడా పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో వాటినన్నింటినీ తొలగించి పవర్ని రీయూజ్ చేయడం, పవర్ని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయడంలో ఆ పనిలో ఉన్నటువంటి పరిస్థితి హైదరాబాద్లో కొనసాగుతుంది. కెమెరామెన్ సుభాష్తో దినకర్, ఎన్టీవీ, హైదరాబాద్.
హైదరాబాద్లో అనేక లోతట్టు ప్రాంతాల్లో భారీగా నీరు నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. అటు ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ రాఘవేంద్ర అందిస్తారు. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షంతో హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల చెట్లు కుప్పకూలిపోయాయి. భారీ ఎదురుగాలులు రావడంతో ఎక్కడికక్కడ కూడా నగరంలో చాలా చోట్ల చెట్లు కుప్పకూలిపోయాయి. ప్రస్తుతం మనం నిమ్స్ హాస్పిటల్ ముందు ఉన్నాం. నిమ్స్ హాస్పిటల్ ముందు పరిస్థితి ఇది. రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఇక్కడికి రోగులు చాలామంది నిమ్స్ హాస్పిటల్కి వస్తారు. ప్రస్తుతం నిమ్స్ హాస్పిటల్ ముందు ఇది పరిస్థితి. అవుట్ హాస్పిటల్ ముందు మొత్తం వాటర్ లాగింగ్ అయింది. ఉదయం నుంచి కూడా వాటర్ను తొలగించేందుకు జిహెచ్ఎంసీ ప్రయత్నిస్తుంది. మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని కూడా జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు. చెట్లు కుప్పకూడడంతో అవుట్ గేట్ మొత్తం కూడా దారి అంతా కూడా ఆగిపోయింది. అవుట్ గేట్ లేదు, కేవలం ఇన్ గేట్ నుంచే వారు ఇన్ గేట్ నుంచే రావడం పోవడానికి కూడా ప్రస్తుతం అదే పరిస్థితి ఉంది. ఇంకా మరో గంట సేపట్లో ఈ చెట్లంతా కూడా తొలగించే అవకాశం ఉంది. వాటర్ అంతా కూడా బయటికి పంపించే అవకాశం ఉంది. ఇక్కడ వచ్చే వారంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇది ప్రధాన రహదారి మెయిన్ రోడ్ కావడంతో ఇటు ఖైరతాబాద్ ఇటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అమీర్పేట్ పంజాగుట్ట తాతార్ వైపు వెళ్ళే వాహనాలంతా కూడా ఇక్కడ ఉదయం నుంచి స్లోగా మూవ్మెంట్ ఉంది. ట్రాఫిక్ కూడా పదే జామ్ అవుతుంది. ట్రాఫిక్ ఎప్పటికప్పుడు కూడా రెగ్యులేట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొత్తంగా నిన్న రాత్రి కురిసిన భారీ వర్షంతో చాలా చోట్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. చాలా చోట్ల రోడ్లపై వర్షం ఎక్కడికక్కడ వాటర్ లాగింగ్ అయింది. దీంతో వాటర్ని అంతా కూడా తొలగించే ప్రయత్నాలు జిహెచ్ఎంసీ చేస్తుంది. అయినప్పటికీ కూడా ఇంకా కొన్ని చోట్ల వాటర్ లాగింగ్ అలాగే ఉంది. దీంతో ప్రయాణికులంతా కూడా వాహనదారులంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. నిమ్స్ హాస్పిటల్ ముందు ఇది పరిస్థితి. మరో గంటలో ఇక్కడ వాటర్ అంతా కూడా తొలగించే అవకాశం ఉంది. అక్కడ చెట్లను కూడా తొలగించే పనిలో జిహెచ్ఎంసీ సిబ్బంది ఉన్నారు. మరో గంటలో తొలగించామని కూడా చెప్తున్నారు. మరోవైపు ప్రధాన రహదారి కావడంతో ట్రాఫిక్ అంతా కూడా ఇక్కడ స్లో మూవ్మెంట్ ఉంది. చాలా చోట్ల ఇబ్బందికర పరిస్థితి ఉన్నాయి. జిహెచ్ఎంసీ వాటన్నిటిని కూడా సెట్ చేసేందుకు ప్రయత్నిస్తుంది. నిమ్స్ ముందు మాత్రం ఇది పరిస్థితి. కెమెరామెన్ రాజారామకృష్ణతో కలిసి రాఘవేంద్ర.